వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రశాంత్. ఏంటి పుష్ప 2 ఈవెంట్ లో అయితే మన అల్లు అర్జున్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారు పేరు మర్చిపోయిన విషయం అయితే చాలా వైరల్ గా అయితే మారింది. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అయిందా లేకపోతే దాన్ని కావాలనే అలా రిపీట్ చేశారా ఏంటి అయితే ఇక్కడ మనకి జరిగిన ఒక ఈవెంట్ లో అయితే ఏదైతే మజాకా ఒక ఈవెంట్ ఉందో సో ఆ ఈవెంట్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో సో డైరెక్టర్ త్రినాథరావు నక్కిన అతనైతే ఒక పేరైతే మర్చిపోవడం జరిగింది. ఒక హీరోయిన్ పేరైతే అంటే మర్చిపోయాడా లేకపోతే మర్చిపోయినట్టు నటించాడా? సో ఒకసారి అయితే ఆ వీడియో కూడా ప్లే చేద్దాం. ఇంతకు సిరి అది అసలు ఏమంటావు? అది అంటే ఇప్పుడు గత కొంతకాలంగా చూసుకున్నట్టయితే మనకి మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 1 year అయింది. మనం చూసుకున్నట్టయితే మళ్ళీ ఇంకొకటి ఇది కేవలం సినీ ఇండస్ట్రీలోనే ఇలా జరుగుతుంది. అంటే మొన్న చూసుకున్నట్టే పుష్ప 2 ఈవెంట్ ఏదైతే జరిగిందో అక్కడ మన రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారు, అల్లు అర్జున్ మర్చిపోయారు. అంటే అప్పుడు జరిగిన కొన్ని సంఘటనల వల్ల తను ఏ పేరు అనాలో తనకు అర్థం కాని విషయం, అది పూర్తిగా అది కొంచెం డిస్టర్బెన్స్ లో ఉన్నారు కాబట్టి అది. అండ్ మొన్న ఒక రీసెంట్ గా ఒక ఏమంటారు ఒక ఈవెంట్ జరిగితే అక్కడ కూడా మనకి తెలిసే ఉంటది బాలాదిత్య గారు ఏకంగా ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు చెప్పడం జరిగింది. ఆయన కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అప్పుడు 2014 ఆ టైంలో. సో ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పాలించారు తెలంగాణని. ఆయన పేరు కూడా మర్చిపోయి కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు చెప్పడం జరిగింది. సడన్ గా అక్కడ ఉన్న జనాలందరూ లేచి అరవడం మనం చూసుకున్నట్టయితే ఏంటి రేవంత్ రెడ్డి గారి పేరు నిజంగా ఇండస్ట్రీ వాళ్ళు గుర్తు పెట్టుకోలేకపోతున్నారా లేకపోతే మర్చిపోతున్నారా లేకపోతే ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో రేవంత్ రెడ్డి గారి గురించి అని అంటే మరి ఏమో తెలియదు. ఎందుకంటే చాలా వరకు ఆయన అన్ని రకాలుగా చేస్తున్నారు కానీ ఆయన కూడా ఎందుకు ఈ పేరు మర్చిపోతున్నారు అనేది అయితే అసలు అర్థం కాని విషయం. అండ్ అట్లనే ఇక్కడ చూస్తే నాకైతే ఇది ఇమిటేట్ చేసినట్టే అనిపించింది కానీ ఎక్కడ కూడా కావాలకపోతే ఇది ఒక వన్ టైప్ ఆఫ్ ప్రమోషన్ అంటావా? అంటే ఒక పుష్పని మంచి బేస్ చేసుకొని అక్కడ చాలా హైలైట్ అయింది ఆ ఈవెంట్. అండ్ పుష్ప ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉంది కాబట్టి సో ఆ ఈవెంట్ ని దాని మంచి అంటే కలెక్షన్ పరంగా కూడా చూసుకుంటే బాహుబలి 2 ని దాటేసి వెళ్ళిపోయింది పుష్ప 2. అంటే చాలా వరకు ఏమనుకున్నారు అంటే పుష్ప ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అసలు దీనికి కలెక్షన్స్ రావని చెప్పేసి చాలా మంది మాట్లాడుకున్నారు. ఒక రకంగా చూసుకుంటే అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్ళడం జరిగింది. జైలుకి వెళ్ళి వచ్చినా కూడా ఇంత సక్సెస్ అయినా కూడా అల్లు అర్జున్ గారు ఇంకా పుష్ప టీం ఏదైతే ఉందో వాళ్ళు ఎవరు ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేయలేకపోయారు. ఎక్కడ కూడా ఒక ఈవెంట్ కూడా జరగలేదు. అయితే ఇప్పుడు ఏదైతే ఇది జరుగుతున్నాయో ఇవన్నీ కూడా అంటే మేము ఎంజాయ్ చేస్తున్నాం పుష్ప 2 ని అన్నట్టుగా ఇలాంటివి రీక్రియేషన్ చేస్తున్నారా మరి ఏంటి అనేది మనకి అర్థం కావట్లేదు. ఇక్కడ ఒక్కసారి మనం ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది మనకి. మా సెకండ్ హీరోయిన్ పేరు అంటే మనకి సేమ్ అల్లు అర్జున్ గారు కూడా పేరు కొంచెం వాటర్ బాటిల్ అని చెప్పి సేమ్ అదే క్రియేషన్ చేశాడు అనమాట. సో ఇక్కడ వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు మర్చిపోయినప్పుడు. అంటే ఎక్కడ కూడా వాళ్ళు బాధపడట్లేదు. అంటే వాళ్ళకు కూడా అర్థమైంది ఇదంతా ఒక రీక్రియేషన్ లాగా. ఏదైతే వాళ్ళు అక్కడ అరుస్తున్నారు. ఇది త్రినాథరావు గారు మరి ఆయన సినిమా ట్రైలర్ రిలీజ్ ఏదైతే ఆ ఈవెంట్ ఉందో అసలు తనకు అట్లా చెయ్యాలని ఎందుకు అనిపించిందో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. అంటే ఇదే దాంట్లో కూడా కొన్ని మాట్లాడడం జరిగింది. అంటే ఇది ఒకటే కాదు తను ఆ హీరోయిన్ గురించి ఇక్కడ ఒక హీరోయిన్ ని కూడా ఒక నార్మల్ ఇట్లా మాట్లాడడం జరిగింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ చూస్తున్నా. అంటే గతంలోనే నేను చెప్పాను నువ్వు మంచిగా తినాలి, ఇంకా కొంచెం ఒక లాంగ్వేజ్ మాట్లాడటం, మంచిగా సైజులు పెంచుకోవాలి, అప్పుడే మంచి ఆపర్చునిటీ వస్తుంది అన్నట్టు ఇట్లా మాట్లాడడం జరిగింది. అంటే ఇది తను చెప్పింది కరెక్టే అంటావా లేకపోతే చెప్పే విధానం రాంగ్ అంటావా? యాక్చువల్లీ తను మన్మధుడు సినిమా, నాగార్జున గారి సినిమా మనకు తెలిసే ఉంటది. అందులో క్యారెక్టర్ సెకండ్ హీరోయిన్ ఆ క్యారెక్టర్ చేశారు. ఆ సినిమా అప్పటికి ఆమెకి 20 years అంట.
సో 20 ఇయర్స్ అంటే ఎలా ఉంటారు, సన్నగానే ఉంటారు. సో ఆ టైంలోనే చెప్పారని చెప్పేసి అంటున్నారు, కానీ ఏమో మనకు చెప్పారో లేదో మనం చూడలేదు. కానీ ఇక్కడ మాత్రం మనం చూసింది ఏంటంటే తను ఒక స్టేజ్ మీద మాట్లాడాల్సిన మాటలైనా యాజ్ ఏ అమ్మాయిగా, సరే నేను ఇప్పుడు లీన్ గా ఉన్నా, హెల్దీగా లేను అంటే చెప్పే విధం ఉంటుంది. అమ్మ ఏంటి ఇంత లీన్ గా ఉన్నావు, అట్లా కాదు, తినాలి, బాగా తింటేనే నీకు ఎనర్జీ వస్తుంది అని చెప్పే విధానం ఎట్లా ఉంటది. ఇట్లాంటి షేపులు మనకి పనిచేయ ఇండస్ట్రీలో అన్ని సైజులు పెరగాలంటే ఎట్లా ఉంది అంటే చెప్పే విధానం కావచ్చు, అది ఏదైనా కూడా మాట్లాడే కొన్ని పదాలు ఉంటాయి. ఆ పదాలు అక్కడ అంటే చేసినప్పుడు ఒక సెంటెన్స్ గా ఫామ్ చేసినప్పుడు అది వినడానికి కొంచెం జుగుప్సాకరంగా ఉంటది అనమాట. సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఇందులో కొన్ని కామెంట్స్ కూడా ఎలా అంటే ఏదో అతను నార్మల్ గానే అన్నాడు, ఫ్రెండ్లీగా అన్నాడు. ఫ్రెండ్లీగా అంటే అది వాళ్ళిద్దరు, ఇప్పుడు నువ్వు నేను ఉన్నావు ప్రశాంత్, నేను ఏదైనా మాట నేను ఫ్రెండ్లీగా అన్నారంటే చుట్టుపక్కల ఏం జరుగుతుందనే ఒక స్పృహలో ఉండాలి మనం మాట్లాడేటప్పుడు. ఏది పడుతుంది మనం మాట్లాడలేము కదా. ఇప్పుడు నేను ఒక మాట అని అరే నేను ఫ్రెండ్లీగా అన్నా అంటే అది కరెక్ట్ కాదు. ఆ అమ్మాయికి తెలుగు అర్థం కాలేదు కాబట్టి ఆమె సైలెంట్ ఉందని నాకు అనిపిస్తుంది. ఒకవేళ తెలుగు అర్థమై ఉంటే అది వేరే రకంగా వెళ్ళేది కదా. సో ఇప్పటికీ ఇండస్ట్రీలో ఒక ఇంప్రెషన్ ఉంది, తెలుగు అమ్మాయిలు రావాలంటే కొన్నిటికి కాంప్రమైజ్ అవ్వాలి, కాస్టింగ్ కౌజ్ అని చాలా వరకు ఇట్లాంటి మాటలు బహిరంగంగానే ఒక స్టేజ్ మీద మాట్లాడితే ఇంకా ఎట్లుంటది. ఇప్పటికీ దీన్ని యాక్టింగ్ అనే దాన్ని అమ్మాయిలు ప్రొఫెషన్ గా తీసుకోలేకపోతున్నారు. వై? బికాస్ ఇట్లాంటి విన్న తర్వాత పేరెంట్స్ కి ఎక్కడ నమ్మకం కుదురుతుంది ఒక యాక్టింగ్ ని ప్రొఫెషన్ గా తీసుకుంటామంటే. సో ఇట్లాంటివి కొంచెం తగ్గించి కొంచెం అంటే ఇట్లాంటి అంటే ఆయన చెప్పిన అంటే మనసులో ఎలాంటి కల్మషం లేకుండా చెప్పారేమో, కానీ మాట్లాడే పదాలు ఏదైతే ఉన్నాయో ఆ పదాలు అలాంటివి కాకుండా కొంచెం స్మూత్ వేలో కొంచెం అంటే ఏదైతే మనం నార్మల్ గా మాట్లాడతామో అలాంటి వేలో మాట్లాడితే బాగుండేదేమో. తెలుగు వాళ్ళని ఇంకా ఇండస్ట్రీకి రమ్మని అడిగే విధంగా ఉంటే బాగుంటదేమో. అంత పెద్ద ఈవెంట్ లో సైజులు అంటే అందరికీ అది ఆబ్వియస్లీ నెగిటివ్ గానే అనిపిస్తుంది. సో దీని పరంగా దీనిని ఇప్పుడైతే కొంతమంది ట్రోల్ అయితే చేస్తున్నారు, ఏంటి ఇట్లా మాట్లాడింది ఏంది అంత పెద్ద వేదిక మీద అని చెప్పేసి అంటున్నారు. మరి చూడాలి దీని మీద ఇంకేమైనా మరి ఆయన రెస్పాండ్ అయ్యి వీడియో చేసి పెడతారా, నేను అట్లా అనలేదని, లేకపోతే ఏమైతే మరి అయితే మనం చూడాలి. నువ్వేమనుకుంటున్నావు అసలు ఈ మాటల మీద? అంటే నేనేమనుకుంటున్నా అంటే ఇది అతను కావాలని డైరెక్ట్ ఏం అనలేదు, జస్ట్ అతని నుంచి డైరెక్ట్ అంటే అనుకోకుండా వచ్చిన వర్డేమో. అండ్ తను ఆమె కూడా కొంచెం నార్మల్ గా సీరియస్ ఏం తీసుకోలేదు, కామెడీగానే తీసుకుంది. ఎందుకంటే తను కూడా అంత పెద్ద సీరియస్ గా అనలేదు కాబట్టి అలా వాళ్ళిద్దరి మధ్యలో లేనిది వీళ్ళే కావాలని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారేమో అని చెప్పేసి కూడా అనిపిస్తుంది. కానీ ఇంటే మీరు చెప్పినట్టు కూడా తను ఎట్లా అంటే కొంచెం చెప్పే విధానం కరెక్ట్లే. అంటే ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో మెయిన్ ఏంటంటే ఎప్పటి నుండో ఉంది, మనకి ఇండస్ట్రీ పుట్టినప్పటి నుండే లైక్ ఏంటంటే 34, 26 ఉన్నాయి. ఇప్పుడు ఒక బాడీ ఫామ్ అంటాం దాన్ని మనం, బాడీ ఫామ్ అన్నదాన్ని సైజులు అన్నదాన్ని తేడా ఉంది కదా. ఈ బాడీ ఫామ్ నువ్వు మెయింటైన్ చేయాలమ్మా, నీ హైట్ కి ఈ బాడీ ఫామ్ ఉండాలి, అప్పుడే బాగుంటది, స్క్రీన్ మీద నీ స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంటది అని చెప్పింది ఎలా ఉంటది. 36, 28, 34 అంటే ఎంత వినడానికి ఆడుగా ఉంటది. సో చెప్పే విధానం ఉంటది. మనకి బాలకృష్ణ గారి డైలాగ్ ఒకటి ఉంటది, నీ అమ్మ మొగుడు మీ నాన్న అనేది ఒక డైలాగ్ ఉంటది. అదే తీసుకోవాలి ఏదైనా కూడా, అర్థం అదే. నీ అమ్మ మొగుడు అంటే నాన్ననే, మీ నాన్నగారు అన్న కూడా మీ నాన్ననే, కానీ ఎంత వ్యత్యాసం ఉంది. సో ఇట్లాంటివన్నీ కొంచెం, ఎందుకంటే సినిమాల ప్రభావం అనేది యూత్ మీద చాలా వరకు ఉంటది. ఒక పాజిటివిటీ తీసుకెళ్లాలన్నా, ఒక నెగిటివ్ తీసుకెళ్లాలన్నా డైరెక్టర్స్ వాళ్ళు చెప్పిన మాటలు కావచ్చు, హీరోస్ వాళ్ళు మాట్లాడిన మాటలే కావచ్చు, వాళ్ళ యాక్షన్సే కావచ్చు, ఏదైనా కూడా యూత్ మీద చాలా ఇంప్రెషన్ పడుతుంది కాబట్టి. సో ఇట్లాంటి మాటలు కాకుండా కొంచెం మంచి మాటలతోని ముందుకెళ్తే ఇండస్ట్రీ కూడా బాగుంటది, తెలుగు అమ్మాయిలకు కూడా కొంత స్కోప్ దొరుకుతుంది స్క్రీన్ మీద కనబడడానికి అని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. Thank you so much.